ఏకాదశ సూత్రాల్లో ఉన్న మరొక సూత్రం దగ్గరికి వెళ్దాం. మరొక రహస్యం. నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించడే నా కర్తవ్యం. ఇదొక అద్భుతమైన సూత్రం. బాబా ఏమంటున్నారంటే, నన్ను ఆశ్రయించు, ప్లీజ్ కమ్ టు విత్ మీ, నా దగ్గరకు వచ్చాయి. ఆశ్రయం అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. ఆశ్రయం అంటే మళ్ళీ వెళ్ళి బాబా నువ్వే చూసుకో, నేను భోజనాలు చేసుకుంటా, నేను నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చేయి, అది కాదండి. ఆశ్రయం అంటే 100% బిలీవ్నెస్. నేను చూసుకుంటా. బిలీవ్నెస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి. ఆంజనేయ స్వామిని మాత్రమే బంటు అని ఎందుకంటారంటే చరిత్రలో శ్రీరాముడితో ఎంతోమంది ఉన్నారు. ఆంజనేయ స్వామిని బంటు అని ఎందుకంటారంటే శ్రీరామచంద్రుడు ఎన్నెన్నో చేశాడు, ఎన్నో విజయాలు సాధించాడు. అందరూ శ్రీరామచంద్రుడిని అద్భుతం అద్భుతం అన్నారు. కానీ అదే శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఇంట్లో నుంచి పంపించాల్సి వచ్చినప్పుడు, నిండు గర్భిణిని అడిగి పంపించాల్సి వచ్చినప్పుడు అందరూ తిట్టారు, భూషించారు, విమర్శించారు. ఆఖరికి ఆంజనేయ స్వామికి కూడా ఏం చెప్పారంటే, నువ్వు మాట్లాడవేంటి ఆంజనేయ, నువ్వు వెళ్ళి శ్రీరాముడిని అడుగు, ఇందుగా మనం యుద్ధాలు చేసి సీతమ్మని తెచ్చింది, అలాంటి పని చేస్తాడు, ఎలాంటి పని చేస్తున్నాడని అన్నారు. అప్పుడు ఆంజనేయుడు ఏమన్నాడు తెలుసండి, శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడని నేను నమ్మాను, అతను ఏమి చేసినా సరే నాకు సంబంధం లేదు, అది కరెక్ట్. అతను ఏది చేసినా ధర్మం తెలిసిన వ్యక్తి కరెక్ట్గా చేస్తాడు. వేరే ఆలోచన లేదండి అతనికి. అతను ఏం చేసేది కరెక్ట్ అంతే. ఎందుకంటే అతను ధర్మాత్ముడు, అతను ధర్మంలో ఉన్నవాడు, నిరంతరం ధర్మం కోసం జీవించేవాడు, ఏది చేసినా కరెక్ట్. దాని పేరు ఆశ్రయం, సరెండర్నెస్. ఆ సరెండర్నెస్లో అంతా వచ్చేస్తుందండి. పేరుకే సరెండర్నెస్. ఎవడు సరెండర్ అవట్లా. బాబాకి నేను భక్తుడిని, గుడికి వెళ్తారు, బాబా అని చెప్పేసి అక్కడ ఆరతిస్తారు, లేకపోతే ఇంకోటి పూజ చేస్తారు, లేకపోతే చుట్టూ తిరుగుతారు, మీ సమస్యలు చెప్పుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చాక డౌట్, అది తీరుతా అంటావా, ఈ బాబా కన్నా ఆ గుళ్ళో బాబా పవర్ఫుల్ అని ఎవడో చెప్తాడు, వెంటనే అక్కడ పోతాం. అంటే అసలు లోపలంతా కన్ఫ్యూజ్, లోపలంతా సమస్య, లోపలంతా గందరగోళం ఉంది. సరెండర్నెస్ లేదు. సరెండర్నెస్ అంటే ఎప్పుడైతే మీరు బిలీవ్నెస్లో ఉన్నారో మీకు 100% నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన. తానాలో నివసించే బోల్కర్ అనే ఒక చిన్న ఉద్యోగి, చిన్న గాజులు వ్యాపారం చేసుకుంటూ బతుకుతాడనమాట. అతను ఏం చేశాడంటే బాబాయ్ గురించి విన్నాడు, షిరిడి సాయి గురించి విన్నాడు. బోల్కర్ అనే ఒక చిన్న చిరుద్యోగి విని ఎలాగైనా సరే బాబాను కలవాలి, కానీ షిరిడి వెళ్ళాలంటే ఆ ట్రైన్ టికెట్లు అన్నీ పెట్టుకోవాలంటే అతని దగ్గర డబ్బులు లేవు. అతను తినడానికే కష్టంగా ఉన్న వ్యక్తి. అప్పుడు ఏం చేశాడంటే అతను రోజు టీ తాగేవాడు కదా, టీ 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 మానేసి చక్కెర మానేశాడు. ముందు ఆ చక్కెర కాస్ట్ ఎక్కువ కదా, చక్కెర కొనడం మానేశాడు. ఏవో నీళ్ళు కలుపుకొని టీ తాగేవాడు. చాలా పేద వ్యక్తి అనమాట. కానీ ఎలాగైనా సరే బాబాని చూడాలి, బాబా దగ్గరికి వెళ్ళాలి. ఆ బోల్కర్ చాలా రోజులు అలాగా పంచదార అయితే ఎంత పొదుపు అవుతుంది, అదే కొంచెం 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 పొదుపు చేసి ఆ డబ్బులన్నీ పోగేసి షిరిడి వెళ్ళాడు. షిరిడి వెళ్ళే దారిలో బాబాకి అరటిపళ్ళు, కొబ్బరికాయ, కొన్ని కాయిన్స్ అన్నీ కలిపి తీసుకెళ్ళి బాబా కాళ్ళ ముందు పెట్టి నమస్కారం పెట్టుకున్నాడు. బాబా అతని కళ్ళలోకి చూశాడు. చూసి ఏమన్నాడు తెలుసా అండి, అతనికి టీ ఇవ్వండి, చక్కెర కాస్త ఎక్కువేసి ఇవ్వండి, చాలా రోజుల నుంచి పాపం చక్కెర తినట్లేదు అన్నాడండి. అలా అనగానే బోల్కర్ ఒక్కసారి ఏడుపు తన్నుకొచ్చేసింది. ఎందుకంటే తన రహస్యం అది, ఎవరికి తెలీదు. చక్కెర మానేని విషయం. ఎందుకు చక్కెర మానాడు? షుగర్ జబ్బు వచ్చి కాదు, డబ్బులు పొదుపు చేయడం కోసం, అవి తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం కోసం. కొంచెం అతనికి టీ ఇవ్వండి అన్నాడు బాబా. అన్నాక చక్కెర కొంచెం ఎక్కువై అతనికి చక్కెర ఎన్నో రోజుల నుంచి తినట్లేదు అన్నాడండి. అనగానే బోల్కర్కి ఏడుపు తన్నుకొచ్చేసింది. వెంటనే బాబా అతన్ని ఇలా దగ్గర తీసుకొని గుండెలు హత్తుకున్నాడండి. అతను వెక్కి 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 ఏడ్చాడండి. అప్పుడు ఆ బోల్కర్కి బాబా అంటాడు, నువ్వు నీ యొక్క డెడికేషన్, నీ యొక్క ఆంతరంగికం, నీ లోపల ఉన్న ఆ తపన నా దగ్గరకు చేరుస్తుంది అంటాడండి. తర్వాత కొన్ని రోజులకి
బోల్కర్‌కి. బాబా దగ్గరే ఉంటాడు కొన్ని రోజులు. అతను ఎట్లా అయిపోతాడంటే, ఇక ఆ గాజుల వ్యాపారం పికప్ అవుతుంది. అతను గాజుల వ్యాపారం పికప్ అయిపోయి బ్రహ్మాండంగా సంపాదించుకుంటాడు. కొన్ని రోజులకి అతని జీవితం మొత్తం మారిపోతది. గా ఇట్లా ఉన్న చాలా చిన్న జీవితం ఇట్లా అయిపోద్ది. బాబా ఏమంటాడో చూడండి. "నీవు భక్తితో నా వైపు 2 చేతులు చాచితే నేను ప్రత్యక్షం అవుతాను. రాత్రి పగలనే తేడా లేదు. భౌతికంగా ఇక్కడ షిరిడీ మసీదులో ఉన్నా, నీవు 7 సముద్రాల అవతల ఉన్నా నిన్ను గమనిస్తూనే ఉంటాను. నా నిత్య నివాసం నా భక్తుని హృదయంలో. నేను నీలో ఉన్నాను. నేను నీలో ఉన్నాను. నీలోని నన్ను నిత్యం ధ్యానించు. నీలోని నన్ను నిత్యం ధ్యానించు. అందరి హృదయంలో కొలువై ఉండేది నేనే. నన్ను ఎరిగినవాడు ముక్తుడు." వాల్కర్ని హృదయానికి హత్తుకొని బాబా అన్న మాటలివి. నేను నీలో ఉన్నాను. వాట్ ఏ బ్యూటిఫుల్. మరి నీలోనే ఉన్నాడా? పక్కోళ్ళు లేడా? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, వారిలో ఉన్నారు, వీరిలో ఉన్నారు, అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు కదా! ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఉపమానం వస్తుందండి. నీలో ఉన్నాను అంటే మన ఎదుటి వ్యక్తి కూడా బాబానే నీలాగా తన్ను చూసుకోవాలి, తనలాగా నిన్ను చూసుకోవాలి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఒకసారి బాబా దగ్గర పనిచేసే ఒక భక్తురాలు భోంచేయబోతుంది. అన్నం తినబోతుంటే ఒక్కొక్క వచ్చింది తోకాడించుకుంటా. ఆమె బాబా చెప్పిన సూత్రాలు, బాబా చెప్పిన తత్వాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది. వెంటనే లేచి వెళ్ళి ఒక 2 చపాతీ తింటుంది. ఆ చపాతీ తీసుకెళ్ళి ఆ కుక్క ముందు ఒకటి పెట్టి వచ్చి మళ్ళీ తన భోజనాన్ని కంటిన్యూ చేసింది. మరలా తర్వాత బాబాకి భోజనం తీసుకొని వచ్చింది. తీసుకొచ్చినప్పుడు బాబా ఏమన్నాడు తెలుసా అండి? "అమ్మా, నువ్వు నాకు మధ్యాహ్నం పెట్టావు కదా, కడుపు నిండిపోయిందమ్మా" అన్నాడండి. మధ్యాహ్నం నేను ఎప్పుడు పెట్టాను బాబాకి? నేను ఇప్పుడే వస్తుంటే. అప్పుడు చెప్పాడు, "అమ్మా, అన్ని ప్రాణుల్లో ఉంటానన్నాను కదమ్మా, నువ్వు మధ్యాహ్నం పెట్టిన చపాతీతో నా కడుపు నిండిపోయింది, ఇంక భోజనం వద్దు ఈ పూటకి" అన్నాడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ అండి. ఇన్ని ఉపమానాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బాబాని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే మళ్ళా గట్టిగా విగ్రహాన్ని పట్టేసుకొని ఏడ్చేయటం కాదండి. బాబాని ఆశ్రయించటం అంటే ఆయన తత్వంలోకి వెళ్ళిపోవటం, ఆయన కనెక్ట్ అయిపోవడం, నువ్వు అందులో జీవించేయడం, అది ఆశ్రయించటం. నన్ను ఆశ్రయించిన వారికి, శరణుజొచ్చిన వారికి నిరంతరం అన్నాడండో. ఇక్కడ నిరంతరం అంటే ఏంటి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం డ్యూటీ లేదు, నాకు శనివారమే ఉంది, ఆదివారం ఉంది అంటుంటాం మనం. బట్ 24 hours ఎవ్రీ డే 360 రోజులు నిరంతరం రక్షించడం నా కర్తవ్యం. అయితే ఆశ్రయించాలి. ఇక్కడ ఆశ్రయించడం అంటే ఏంటో మనకు అర్థమైంది. బోల్కర్లా ఉండాలి, అంత డెడికేషన్తో ఉండాలి. ఆ భక్తురాలు కుక్కకి ఒక చపాతీ, దాని ఆకలి చూసి చపాతీ పెట్టింది. మనం చూస్తామండి ఆకలి. మనం చూడండి ఎలా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పులిహార వండుకుంటాం మనం. పులిహారలో ఏం చేస్తాము? చింతపండు కలుపుతాం. అన్నంలో చింతపండు కలుపుతాం. కలిపి దాన్ని ఆరబెట్టడానికి వాకిట్లో పెడతాం. అంటే కొంచెం గాలి వెలుతురు తగిలే ప్లేస్లో పెడతాం. ఇంతలో వీధిలో నుంచి ఒక కుక్క వస్తుంది. కుక్క వచ్చి అందులో మూతి పెట్టేస్తుంది. మూతి పెట్టి గబ 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 తినేస్తుంటుంది. మీరేం చేస్తారండి? "తినమ్మా, తిను" అని మంచినీళ్ళు తీసుకెళ్ళి పక్కన పెడతామా అండి మనం? వెంటనే ఏం చేస్తాం? ఒక పెద్ద కట్టె తీసుకొచ్చి, నీ జమ్మడిపోను పొద్దున్న నుంచి చేసుకున్న శ్రమ అంతా నాశనం అయిపోయిందని నేను కుక్కని దబ 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 కొడతాం. పైనుంచి కొడతా ఉంటే ఆ కుక్క ఇంకా ఇంకా తింటానే ఉంటుంది. గుర్రు 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 అని అరుస్తూ తింటానే ఉంటుంది, కుక్కుంటూ ఉంటుంది. గబ 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 దెబ్బలు పడుతుంటాయి, అయినా కుక్క గబ 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 తింటూనే ఉంటుంది. ఇంకా దెబ్బలు తట్టుకోలేనప్పుడు పారిపోద్ది. మనం ఏం చేస్తామండి? ఆ పులిహారనే, అంటే అది మూతి పెట్టిన పులిహారనే తింటామా అండి? ఎవరికైనా పెడతామా అండి? ఏం చేస్తామండి మనం? బయట పారేస్తాం, కాలువలోనో ఎక్కడ పారేస్తాం. చీచి, కుక్క మూతి పెట్టేసింది, పాడైపోయిందని. మరి దాన్నే తినవచ్చు కదండి మనం. ఎందుకు తినలేదండి? అది షిరిడీ సాయికి మనకి తేడా. ఆశ్రయించాలి మనం షిరిడీ సాయిని. ఆశ్రయించడం అంటే ఆయన 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 పట్టుకొని అభిషేకాలు చేయడం కాదు.
ఆశ్రయం, సరెండర్నెస్. నువ్వు ఎలా ఉన్నావు నేను అలా ఉంటా, నువ్వు నా తండ్రివి, నువ్వు నువ్వు ఉన్నట్టు నేను జీవించాలి, నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తా. అది ఆశ్రయించటం, అది శరణుజొచ్చటం. అక్కడ ఒక భక్తురాలు ఆ కుక్కలో బాబాను చూసి శరణుజొచ్చింది. అందుకే ఆమెలో ఆ ప్రేమ ఉబికింది. మనం చూసారా? కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఆశ్రయము, సరెండర్నెస్, శరణుజొచ్చాలి. ఇది బాబా సూత్రాల్లో ముఖ్యమైన మరొక సూత్రం. మీ భారములు, మీ సమస్యలు ఏవైనా సరే నేను తీరుస్తాను హామీ ఇచ్చాడు కదండి. ఇందాక మనం చెప్పుకున్నాం, దాని ముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? నా యందు ఎవరి దృష్టి కలిదే వారి యందే నా కరుణ అన్నాడు కదండి. అంటే మిమ్మల్ని అందరినీ నేను రక్షించుకుంటానని మాట ఇచ్చాడు కదండి. వెరీ గుడ్. అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బాబా ఒకరోజు ఏం జరిగింది? బాబా ఒక దుని ముందు కూర్చొని ఉన్నాడండి. ఉన్నట్టుండి కట్టెలు పెడతా ఉన్నాడు. ఉన్నట్టుండి కట్టె బదులు చేయబెట్టేశాడు. చేపెట్టగానే చెయ్యంతా కాలిపోయింది. వెంటనే ఆ పక్కనే ఉన్న మిగతా వాళ్ళు వచ్చి బాబాని వెనక్కి లాగారు. వెనక్కి లాగానే ఎందుకు ఇలా చేసావు బాబా అని ఒక భక్తుడు ఏడుస్తూ అడిగితే అప్పుడు చెప్తాడు, ఒరేయ్ ఇక్కడ దగ్గరలో గల ఒక కమ్మర స్త్రీ తన బిడ్డని పాలిస్తూ ఆ బిడ్డ నిద్రపోయాడు. కమ్మర స్త్రీ అంటే ఆ పొయ్యి దగ్గర, వాళ్ళు చాలా పెద్ద పొయ్యి ఉంటుంది కదండి, అక్కడ కత్తులు కటార్లు తయారు చేస్తుంటారు కదా, వాళ్ళు ఆ స్త్రీ అనమాట. అంటే రోడ్డు పక్కన ఉండే స్త్రీ. ఆ స్త్రీ ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకుంది. కాసేపటికి ఆ బిడ్డ నిద్రపోయినట్టున్నాడు. ఈలోపు ఆమె భర్త పిలిచాడు. భర్త పిలవగానే వస్తున్నా అని లేచింది, బిడ్డ విషయం మర్చిపోయి. లేవగానే బిడ్డ ఎంత ఉంటాడు, ఇంత చిన్న బిడ్డ, పాలు తాగే బిడ్డ, వాడు వెళ్ళేసి ఆ మంటలో పడిపోయాడు. నేను చెయ్యి పెట్టి వాడిని అక్కడ రక్షించాను. కరెక్ట్గా అదే సమయానికి ఈయన మంటలో చేయి పెట్టగానే అక్కడ బిడ్డ బయటకు వచ్చి తల్లి ఒళ్ళో పడ్డాడు. బంతి వచ్చినట్టు వెనక్కి, చిన్న గాయం కూడా అవ్వకుండా. నా చెయ్యి కాలితే కాలిందిలే, బిడ్డ రక్షించబడ్డాడు. ఇది బాబా చెప్పిన సమాధానం. ఏం బాబా ఎలాంటి పని చేస్తావు బాబా అని చెప్పేసి ఆయన చేతికి వెన్నపూస రాశారు. అది 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 కథ, అది పక్కన పెట్టుకుందాం. అంటే బాబా ఒక చిన్న బిడ్డని తన చెయ్యి కాల్చుకొని మరీ కాపాడాడు. ఇది సచ్చరిత్రలో ఉన్న ఉపమానం. ఖచ్చితంగా అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. దీన్ని పక్కన పెడదాం. వెలుగులోకి రాని ఇంకొక పాయింట్ ఉందో చెప్తా. ఒకసారి బాబా భక్తుడైన నాన్న కూతురు, అల్లుడు, చిన్న పాప అంటే మనవరాలు కారులో ప్రయాణిస్తుంటే ఆ కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఆ కారులో ఉన్న పసిబిడ్డ, అల్లుడు చనిపోయారు. కూతురు సేఫ్. ఆమె అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద విషాద సంఘటన ఇది. వాళ్ళు తెల్లారు లేస్తే సాయిరామ్ అంటారు, పడుకునేటప్పుడు సాయిరామ్ అంటారు, సాయిబాబాని వారం వారం వచ్చి దర్శించుకుంటారు, బాబాకి కానుకలు సమర్పించుకుంటారు, బాగా డబ్బున్న పార్టీ వాళ్ళందరూ. కానీ బాబా వాళ్ళ కుటుంబంలో పెద్ద పెను విషాదం జరిగింది, దాన్ని రక్షించాల. వాళ్ళ కుటుంబంలో జరిగిన ఆ పెను విషాదం నుంచి వాళ్ళని బాబా కాపాడిందిలే. దాంతో అతనికి చాలా కోపం వస్తుంది. నేను ఇంత చేస్తుంటే నువ్వు కనీసం నా కుటుంబంలో విషాదాన్ని ఆపలేవా అని తగ్గు పెడతాడు వచ్చి. చాలా రోజులు బాబాతో మాట్లాడకపోతే బాబా ఒకరోజు అంటాడు, నేనేం చేయను నాయనా, సూర్యుడిని తూర్పును ఉదయించమని పరమేశ్వరుడు ఆదేశిస్తాడు, కానీ నేను వచ్చి పరమను ఉదయించు అని ఆదేశించగలనా? అది సాధ్యమేనా? మరణము జననం అన్నవి భగవంతుడి చేతిలో ఉంటాయి కదా, నేనెలా చెప్పగలను, నేనెలా ఆపగలను అన్నాడండి. ఇక్కడ మనం పాయింట్ పట్టుకుందాం. ఒక బిడ్డని కాపాడాడు, ఒక బిడ్డని కాపాడలేదు. రెండు జరిగినవే. దీనికి కారణం ఏంటి? దీని మీద మనం కాసేపు చర్చిద్దాం. ఇక్కడ ఈ బిడ్డని కాపాడాడు అంటే మనం ఏమంటాము, ఈ బిడ్డకు ఆయుష్ ఉంది కాబట్టి కాపాడాడు అంటాడు. ఆయుష్ ఉన్నప్పుడు బాబా ఎందుకు కాపాడేది? ఆ పొయ్యి ఆరిపోద్ది, ఎవరు కాపాడక్కర్లా. అయితే కర్మ ఉంది అంటారు. కర్మ ఇద్దరికీ ఉంది. ఇద్దరు బిడ్డలు చనిపోయి ఆ బాధని అనుభవించాల్సిన కర్మ ఇద్దరు తల్లులకి ఉంది. ఇది మొదటి పాయింట్. కర్మ లేకపోతే కార్యం జరగదు. కారణం ఉంది కాబట్టి కార్యం జరిగింది ఇద్దరు పిల్లల విషయంలో.
అందులో సందేహం లేదు. మరి ఆ బిడ్డను ఎందుకు కాపాడాడు? ఈ బిడ్డను ఎందుకు కాపాడలేదు? కాపాడకపోగా దట్స్ నాట్ మై డ్యూటీ అని ఎందుకు అన్నాడు? దిస్ ఈజ్ మై డ్యూటీ అన్నాడు. ఎందుకు బాబా దగ్గర వ్యత్యాసం? దాని ఆన్సర్ ఉన్నది. ఏంటి దాని ఆన్సరు అంటే, నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని, నన్ను అంటే మళ్ళా వెనక్కెళ్దాం. నన్ను అంటే సకల ప్రాణికోటి. దీని మీద నేను చాలా వెతికితే తెలిసిందేంటంటే, ఆ కమ్మర స్త్రీ ఆమె తన పిల్లవాడిని రోడ్డు పక్కన చిన్న టెంట్‌లేసుకొని ఉంటారు కదండీ! వాళ్ళు చాలా కరుణతో ఉంటారు జంతువుల పట్ల. చూడండి పిల్లలకి అన్నం పెడుతుంటారు. పెడుతుంటే అక్కడే వీధి కుక్కలు అవి వస్తాయి. వాటికి కూడా ఓ ముద్ద పెడతారు. అవి కలిసిపోయి ఆడుకుంటా ఉంటారాళ్ళు. ఇక్కడ ఎలా ఉంటారు? మన ఇంట్లో ఒక బొచ్చు కుక్క ముద్దు చేస్తూ ఉంటాం. వీధి కుక్క వస్తే రానిస్తామండి? మనకి వ్యత్యాసం ఉంది. అక్కడ వ్యత్యాసం లేదు. ఇంకా నా పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే, ఆ కమ్మరి స్త్రీ పక్తు శాకాహారి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు చాలా శాకాహారులుగా ఉండరు. ఎండు చేపలు అవి ఇవి తింటుంటారు. కానీ ఆమె ప్రేమగల మనిషి. తన బిడ్డని ఒళ్ళో పెట్టుకుంటది. నే అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వ్యక్తిత్వం గలవాళ్ళు అట్లేమి ఉండదండి. ఎవడెక్కడ ఉంటాడో ఎవడో తెలీదు. ఏ మనిషిలో ఎలాంటి వ్యక్తిత్వం ఉంటదో ఎవడికి తెలీదు. నా నా పరిశోధనలో మేము పరిశోధిస్తూ వెళ్తే తెలిసిందేంటంటే, ఆ రోజు జరిగిందేంటంటే ఆమె చాలా ప్యూర్ మాస్టర్. చాలా ప్యూరిటీ ఉన్న ఆమె. చాలా అమాయకురాలు. చాలా ఇన్నోసెంటు. ఆమె బిడ్డను కాపాడాడండి. ఇక్కడ కాపాడలేదండి. ఎందుకు కాపాడలేదు? ఇక్కడ సర్వప్రాణుల పట్ల ఏకత్వం లేదండి. బాబా మీద భక్తి ఉంది. నేను ఒప్పుకుంటా. సాయిరాం, 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 సాయిరాం ఉంది. నో యూజ్. ఎవడికి కావాలి సాయిరాం? ఎవరికి కావాలి మీ మంత్రం? ఎవరికి కావాలి మీ హారతులు? ఎవరికి కావాలి మీ ప్రసాదాలు? ఎవరికి అవసరంలా. బాబాకి అవసరంలా. భగవంతుడికి మనం ఇచ్చేదేంటండి? ఆయనకి తెచ్చేవడం ఏంటండి? కర్పూరం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, అరటిపండు సమర్పయామి. ఆయన ఈ సృష్టి అంతా ఆయనదే కదండీ! ఆయనదైనప్పుడు అరటిపండ్లు ఆయనే కదా! కర్పూరం ఆయనది కదా! మరి ఏంటండి సమర్పించేది? భగవంతుడికి మనం సమర్పించాల్సింది ఏంటండి? హృదయం. ఇదొక్కటే మనది. ఇందులో ఉన్న కరుణ అది మనదే. మన ఆస్తి అది. మనం ఎన్నో జన్మల నుంచి క్రోడీకరించుకున్నది ఆ కరుణ. అది ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది కాబట్టి ఆ బిడ్డ తల్లికి బాబా ప్రొటెక్ట్ చేశాడు. తన కర్మకి చెయ్యి అడ్డం పెట్టాడు. కాల్చుకుంటాడండి అంతే. ఏ గురువైనా సరే, ఏ ధర్మ దేవత అయినా సరే, ఏ గ్రాండ్ మాస్టర్ అయినా సరే, ఏ పరమాత్ముడైనా సరే, ఏ దేవుడైనా సరే, ఏ పేరున పెట్టుకోండి, కాల్చుకుంటారు మన కోసం. ఎప్పుడు కాల్చుకుంటారు? ఎవడికి పడితే వాళ్ళు కాదు. బోర్డు పెట్టుకోరు. నిన్ను చూసుకుంటా, నేను నిన్ను కాపాడుకుంటా, నేను నీకు 110 కొబ్బరికాయలు కొట్టాను, నేను నీకు పప్పుడు ప్రసాదం పెట్టాను, నేను నీకు ఇదిగో 1116 ఇచ్చాను. వ్యాపారం అండి. కొనగలమా వాళ్ళని? దేవుని కొనగలమా? గురువుని కొనగలమా? మాస్టర్స్ని కొనగలమా? ఒకే ఒక్క దాంతో కొనగలం. హృదయం. ఈ హృదయంతోనే కొనగలం. ఆ హృదయంలో ఉన్న కరుణ రస మాధుర్యంతోనే కొనగలమండి వాళ్ళని. సరెండర్ అయిపోతారు అంతే. దట్ ఈస్ డెడికేషన్. అదే నన్ను ఆశ్రయించు. ఆశ్రయం మీన్స్ ఇక్కడికి వచ్చి భోంచేసేళ్ళు కాదు. సరెండర్నెస్. ఆ కరుణ రస మాధుర్యంతో ఉండు. నేను చూసుకుంటా పో. ఎంత బాగుందండి సూత్రం. అద్భుతమైన సూత్రం ఇది. బ్యూటిఫుల్నెస్. ఏకాదశి సూత్రాల్లో చాలా విలువైన సూత్రం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.